వ్యాసపీఠం మహాభారతంలోని ఉద్యోగ పర్వం 2వ భాగం అందిస్తున్నవారు డి నాగసిద్ధారెడ్డి గారు. శ్రీ విస్తారక వర కరుణావేశోదార శశ్వదమలాకార భావ వికార విదూర శుభావక నామ ప్రకార హరిహరనాథ. ఉపప్లావ్య పట్టణంలో విడిది చేసిన తన్ను వేట్టుకుని సంజయుడు హస్తినాపురానికి వెళ్ళిన మరుదినం ధర్మరాజు తన తమ్ముళ్ళని, కుమారుల్ని, సామంతరాజుల్ని, అనుచరుల్ని పిలిపించుకొని వారితో ఇలా అన్నాడు: మనమందరం కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి కౌరవ సభలో మన విషయాలన్నీ చర్చించి రావలసిందిగా ఆయన్ని ప్రార్థిద్దాం. ఆ విధంగా చేయడం చేత చుట్టాలతో, మిత్రులతో, పెద్దలతో మనకు యుద్ధం చేయడం తప్పిపోయి సంతోషం కలుగుతుంది అని చెప్పి తన వారందరితో కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి ఆయన ఆదరాన్ని అందుకొన్నాడు. పరివారమంతా తన్ను సేవిస్తుండగా తగిన పరిజనంతో ద్రౌపది తన ప్రక్కనుండగా కృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు: ఆపద కడవన్ బెట్టగా ఓపి శుభం వైనదాని వడగూర్పను మాకు ఈ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిచనియ మహాత్మా. మహానుభావ, మా కష్టాల్ని తొలగించటానికి, శుభాల్ని కలిగించటానికి సమర్థుడవైన నిన్ను మాకు ఈ జన్మకు దిక్కుగా చూపి మా తండ్రి పాండురాజు గతించాడు. మిత్రకార్యాన్ని నిర్వహించడానికి నీకిది తగిన సమయం. అవినీతిపరుడైన దుర్యోధనునితో యుద్ధం చేయడం నీ ప్రయత్నం కారణంగా తప్పించుకొని మా అర్ధరాజ్యాన్ని మేము అనుభవించగలం. మేము నీకు ప్రద్యుమ్నుడు మొదలైన కుమారులు వంటి వాళ్ళం. మాకు ఏ పాపాలు సోకకుండా ఉండేటట్లు ఆలోచించి మమ్మల్ని రక్షించు. కృష్ణుడు ధర్మజుని ప్రార్థన ఆలకించి, ధర్మనందన, నీవు నన్ను ఏమి చేయవలసిందని ఆదేశిస్తావో చెప్పు, అలాగే చేస్తాను. నీ అభిప్రాయం ఏమిటో స్పష్టం చేయి అనగా ధర్మజుడు, నీవు హస్తినాపురానికి వెళ్ళి కౌరవులతో తగిన విధంగా మాట్లాడి ఒక మార్గాన్ని ఏర్పరచాలి అని విన్నవించి కృష్ణుణ్ణి అంగీకరింపజేసి మరీ ఇలా అన్నాడు: శ్రీకృష్ణ, నిన్న సంజయుడు మాట్లాడిన మాటల వల్ల మా తండ్రి ధృతరాష్ట్రుని ఉద్దేశమేమిటో, అతని కుమారులైన దుర్యోధనాదుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో నీకు స్పష్టమైంది కదా. ఆ తండ్రి కొడుకుల మనఃప్రవృత్తులు ఎలాంటివో సంజయునికి తెలుసు. మా రాజ్యభాగం మాకివ్వకుండానే మాకు కోపం రాకుండా కల్లబొల్లి మాటలతో మమ్మల్ని బుజ్జగిస్తున్నారు. మాట ప్రకారం మేము 13 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చాము. ధృతరాష్ట్రుడు వంశధర్మాన్ని పాలించకుండా ఉన్నాడు. చెడిపోవాలనే సంకల్పంతోనే కొడుకు మార్గాన్ని అనుసరిస్తూ సుయోధనుని కుటిలత్వాన్ని మానపలేకున్నాడు. ఇంతకన్నా ఆపద మాకు మరొకటేముంది? మా అమ్మ, బంధుమిత్రులు సంతోషించేటట్లుగాను, కౌరవులు మేము కలిసిమెలిసి జీవించేటట్లుగాను ఏదో ఒక మార్గాన్ని కనుక్కోకుండా ఈ విధంగా బ్రతకటం మాకు పౌరుషం కాదు. ఇక్కడున్న చుట్టపక్కలు నీవు కూడా ఆశ్చర్యంతో వినేటట్టుగా చెప్తున్నాను. మాకు జీవించటానికి తగినట్లుగా దుర్యోధనుడు 5 ఊళ్ళిచ్చినా చాలు అని సంజయునితో చెప్పాను కదా. ఆ మాటలు నేను నిండు మనసుతోనే చెప్పాను. అతడు మాకు అర్ధరాజ్యం ఇవ్వకున్నా కడకు నేనడిగిన 5 ఊళ్ళైనా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. గౌరవం చెడేటట్లుగా ఘోర కార్యాచరణకు నా మనస్సు అంగీకరించడం లేదు. పోని రాజ్య సంపద ఎందుకు అని కౌరవుల్ని అడగడం మానుకొందామా అంటే, నన్ను ఆశ్రయించుకొని బ్రతుకుతూ ఉన్న నా బంధుకోటికి కూడుగుడ్డలకు దైన్యం ఏర్పడుతుంది. కాబట్టి కౌరవులు మేము సఖ్యంగా ఉండి రాజ్యాన్ని పంచుకుంటే ఇరు వర్గాలకు సంతోషం సిద్ధిస్తుంది. అయ్యో, వారు పరాయివారు కావచ్చు, శత్రువులే కావచ్చు. వారిని చంపాలని ఎందుకు కోరాలి? యుద్ధం కంటే మరో మంచి మార్గం లేదా? కౌరవపక్షంలో మా బంధువులు, స్నేహితులు ఉన్నారు. వారిని లక్ష్యపెట్టక రాజ్య సంపద కోసం చంపినట్లయితే మేము నిందల పాలు కాక తప్పదు. పాపం మూటగట్టుకొనవలసి ఉంటుంది. ఈ రకంగా ఇహపరాలు రెండింటికి దూరమయ్యే దుర్దశను నేను భరించలేను అని చెప్పి తిరిగి ఇలా అంటున్నాడు: ఆహా, క్షత్రియ ధర్మాన్ని కాపాడడం ఎంత కష్టంతో కూడుకున్న పని. రాజులకు ఇతర ధర్మాలను ఆచరించడం తగదు కదా. ఆయుధధారులుగా జీవించడమే వారికి యోగ్యమైన పని. కానీ రాజ్యం కోసం కులాన్ని నిర్మూలించడం నాకు సమ్మతం కాదు. యుద్ధం జరిగితే సంపదలు సిద్ధిస్తాయి, ప్రాణహాని కూడా సంభవిస్తుంది. చాలామంది ఒకని చేతిలో ఓడిపోయి పరిగెత్తిపోవటం, బలవంతులు సైతం బలహీనుని చేతిలో చిక్కి నశించడం కూడా జరుగుతుంది. రణరంగంలో జయాపజయాల్ని గురించి ఇదమిత్తంగా
ఖచ్చితంగా చెప్పలేము. యుద్ధంలో పరాజయమే సంభవిస్తే అది మరణం కంటే కూడా దుస్సహమై గుండెల్ని బ్రద్దలు చేస్తుంది. యుద్ధం అన్ని అనర్థాలకు మూలం కావటం చేత కయ్యం చేయకుండా ఉపాయంతో విరోధుల్ని అణిచివేయగలననే ధైర్యంతో ఎవరు ప్రవర్తిస్తాడో వాడు రొమ్ము మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోగలడు. ఓ మహాత్మా, శత్రుత్వం ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురమున్నట్లుగానే ఉంటుంది గాని ఒక్క మారైనా మనస్సు ప్రశాంతంగా ఉంటుందా? కాబట్టి ఎవరితోనూ దీర్ఘవైరం తగదు గదా. పగ అడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే పగన్ పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే కడుంతెగ మొదలెత్తిపోవ పగదీర్పగ వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలంచిన పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. శత్రుత్వాన్ని అణచివేయడం ఎంతో శ్రేయస్కరం. అది మంచి పని. విరోధం వల్ల విరోధం సమసిపోదు. ఒకడు విరోధం వహించి ఎదుర్కొన్నప్పుడు వానితో తలపడకుండా ఊరికే ఉండడం సాధ్యమూ కాదు. తెగించి పగను పూర్తిగా నిర్మూలించడానికి పూనుకుంటే దారుణ కృత్యాలకు ఒడిగట్టవలసి వస్తుంది. కాబట్టి ఎన్ని విధాలుగా ఆలోచించినప్పటికీ శత్రుత్వం వల్ల ప్రయోజనం లేదు. ఇది సత్యం. అందుచేత శాంతి వహించడమే కర్తవ్యం. దేవకీనందన, ఆ విషయం అలా ఉంచు. నేను ఐశ్వర్యం కావాలని, యుద్ధం జరగకూడదని కూడా కోరుకుంటున్నాను. యుద్ధం వల్ల ధన నష్టము, వంశనాశనము జరుగుతుంది. ఈ రెండూ జరగకుండా నేర్పుతో వ్యవహరించి బాగుపడడం సముచితం. మా విషయంలో పక్షపాతం చూపనక్కరలేదు. ధర్మాన్ని, నీతిని అనుసరించి ఇరుపక్షాలకు మేలు, అభివృద్ధి సిద్ధించే పద్ధతిలో విదురుడు మొదలైన సత్పురుషుల మనస్సులకు సమ్మతమయ్యేటట్లుగా తగినంత మెత్తదనంతోనూ కఠినమైన మందలింపులతోనూ కౌరవ సభలో రాజులందరూ అర్థం చేసుకునేటట్లుగా మాట్లాడు. దుర్యోధనుడు అన్యాయంగా, పరుషంగా మాట్లాడడం జరిగితే సహనం వహించు. తొందరపడి సభను విడిచి రావద్దు. హితం చెప్పిన పెద్దల మాటల్ని దుర్యోధనుడు వినలేదనే నిందను వాని తల మీదనే వేయి. మనం గౌరవంగా కురువృద్ధుడైన ధృతరాష్ట్రుని మాటను, ఉద్దేశాన్ని అనుసరించినట్లుగా సాగదీస్తే లోకం మనల్ని మెచ్చుకుంటుంది. ఆ ధృతరాష్ట్రుడు కుమారుని పక్షం వహించి ఏ అభిప్రాయాన్ని వెల్లడించక అవినీతిగా ప్రవర్తిస్తే సంధి పొసగదు అని చెప్పి వెంటనే సాహసాన్ని ప్రదర్శించవద్దు. సాహసం చేయవలసిన పరిస్థితి ఏర్పడితే మాత్రం జనం మెచ్చుకునేటట్టుగా ధర్మబద్ధుడవై మా మనస్సులు విచారరహితంగా ఉండేటట్లు చేయి. ఓ కృష్ణ, ఇన్ని చిక్కులతో ఈ విధంగా నా మనస్సు వికలమై వేదన చెందుతూ ఉంది. నా మానసిక బాధని పోగొట్టడానికి తగిన వైద్యుడవు నీవుగాక మరెవరున్నారు? ఇన్ని మాటలు దేనికి? ఈ కార్యాన్ని నీవు ఏ విధంగా నడుపదలచావో ఆ రీతిగానే నడుపు. నాకు అదే ప్రియం అని చెప్పి ధర్మరాజు తిరిగి ఈ విధంగా అంటున్నాడు. శ్రీకృష్ణ, నీవు దుర్యోధన కడకు వెళ్ళడం సముచితం కాదని కూడా నాకు ఒక ఆలోచన కలుగుతూ ఉంది. అతడు, వాని మంత్రులు పొగరబోతులు. నీవు చెప్పే సంధివాక్యాలను వారు వినరు. వక్రబుద్ధులు, అవినీతిపరులు అయిన దుర్మార్గుల దగ్గరకు నిన్ను పంపలేను. నీవు చిక్కుల్లో పడే దేవేంద్ర పదవిని సైతం నేను అంగీకరించను. కావున కౌరవుల దగ్గరకు ఒంటరిగా వెళ్ళడం మానుకో. ధర్మజుని మాటలకు శ్రీకృష్ణుడిలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, ఆ దుర్యోధనుడు ఒక్కడే కాదు, వాని తండ్రి ధృతరాష్ట్రుడు కూడా ఆ కోవకు చెందినవాడే. నీ భావాన్ని నేను గ్రహించాను. నీ మనస్సులో సందేహం వద్దు. ఒక మాట, నేను కోపగించానంటే అక్కడ యుద్ధంలో నన్ను ఎదిరించగల మొనగాడు ఒక్కడు కూడా లేడు. ఇది నిజం. నన్ను కౌరవ సభకు పంపించు. నేను అక్కడికి వెళ్ళి రావటం ఎంతైనా మేలు. మన కార్యం చక్కబడవచ్చు, లేదా మనకు పాపం సంభవించని మాటలు చెప్పడానికైనా అవకాశం కలుగుతుంది. ఆ మాటలకు ధర్మజుడు ఇలా బదులిచ్చాడు. వసుదేవ కుమార, మంచిది. కౌరవుల దగ్గరకు వెళ్ళడం నీకు ఉచితమని తోస్తే అలాగే వెళ్ళి వారు మేము కలిసిమెలిసి జీవించేటట్టుగా సంధి కుదిరించు. వారితో సంధి కుదుర్చుకోవడమే అన్ని విధాలా మనకు క్షేమం. మమ్మెరుగుదు, ఎదిరి నెరుగుదు, నెమ్మి ఎరుగుదు, అర్థసిద్ధి నెరి ఎరుగుదు, వాక్యముల పద్ధతి నెరుగుదు, పొమ్ము ఎవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పను. పాండవ కౌరవులలో ఎవరు ఎలాంటివారో నీకు తెలుసు. కార్యాన్ని సాధించే పద్ధతి నీకు తెలుసు. ఎదుటివారితో ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలుసు. సర్వజ్ఞుడవైన నీకు బుద్ధులు చెప్పడానికి నేనెంతటివాణ్ణి? ధర్మరాజాడిన ప్రియోక్తులకు కృష్ణుడు, పాండుపుత్ర, సంజయుని మాటలు, వాటికి నీ సమాధానం అన్నీ విన్నాను. నీవు ధర్మాత్ముడవు. కౌరవులు విరోధాన్ని విడిచిపెట్టరు. భీష్మద్రోణులు తమ పక్షంలో ఉన్నారనే వారి అహంకారం. ఆయాసం లేకుండా లభించిన రాజ్యం రుచి చూచిన కౌరవులు రాజ్యాన్ని పంచి నీకెందుకు ఇస్తారో చెప్పు. దుర్యోధనాదులు నిందకు, అధర్మానికి ఎప్పుడూ జంకరు. నీవు దైన్యాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయి. శత్రుజయం చేత ఇహపర సుఖాలు, శాశ్వతమైన కీర్తి లభిస్తాయి. భీష్మద్రోణాది పెద్దల సమక్షంలోనే
ఆనాడు సభలో ఆ నీచులు మీకు తీరని అపకారం చేశారు. అంతటి అపచారం చేసి కూడా వారు పశ్చాత్తాపం చెందలేదు. అలాంటి వారి విషయంలో కరుణని బంధుభావాన్ని వదిలిపెట్టు. కపటజూదంలో మిమ్మల్ని ఓడించి అడవులకు పంపేటప్పుడు ఆ దుష్టచతుష్టయం చేసిన చేష్టలు, ఆడిన మాటలు వివరించటానికి సాధ్యం కానివి. మీరు బలవంతులై ఉండి కూడా సత్యానికి ధర్మానికి కట్టుబడి అరణ్యాలకు వెళ్ళారు. నిందకు పాత్రులైన వారు దైవం చేత ముందుగానే చెరచబడి ఉంటారు. అలాంటి వారిని చెరచడం చాలా సులభం. దుర్మార్గులైన కౌరవులు ఎవరికినీ క్షమార్హులు కారు. నీకు మాత్రం ఎలా కాగలరు? పాపాత్ములైన వారిని పాములు చంపినట్టు చంపడం తగిన పని. నీవు చెప్పినట్లుగానే మీ తండ్రి, గురుభీష్మాది పెద్దలు, బంధువులు, నానా దేశాధీశులు అందరూ మెచ్చుకునేటట్టుగా నీ ప్రవర్తనను గూర్చి, నీ సుగుణ సంపత్తిని గూర్చి కౌరవ సభలో స్పష్టం చేస్తాను. నా మాటలు వినక దుర్యోధనుడు అన్యాయంగా మాట్లాడడం, ధృతరాష్ట్రుడు కొడుకును మందలించకుండా ఉదాసీన వైఖరి అవలంబించడం జరిగితే సభాసదులందరూ వారినే చీకొడతారు. ఇంతకు మించి మనకు కావలసిన మాత్రం ఏముంది? శక్తివంచన లేకుండా నేను సంధి కొరకే ప్రయత్నిస్తా. అది కుదరకపోతే ఆ సభలోని వారి ప్రయత్నాలు, ప్రవర్తనలు, వారి శక్తి సామర్థ్యాలు ఎంతమాత్రమో గ్రహించి నీకు విజయం సమకూరే విధంగా ప్రవర్తించి తిరిగొస్తా. ఆ సుయోధనుడు ప్రాణముండగా మీకు రాజ్యభాగం ఇవ్వడు. యుద్ధం తప్పదు. నీవు నిరుత్సాహపడవద్దు. చతురంగ బలాల్ని సంసిద్ధం చేయి. మన పక్షం వారిని యుద్ధోన్ముఖుల్ని గావిస్తూ సమరసన్నాహాలు చేస్తూ ఉండు. ఆ మాటలకు భీముడు కృష్ణునితో ఇలా అన్నాడు. ఓ కృష్ణ, యుద్ధం జరుగుతుందని చెబుతూ మమ్మల్ని భయపెట్టవద్దు. దుర్మార్గుడైన దుర్యోధనుడు శాంతించే పనిని సద్భావంతో సాధించు. వాడు కష్టాత్ముడు, మదంతో కన్ను మిన్ను కనపడని కుచ్చితుడు. నీ ఆదేశాన్ని లెక్కపెట్టడు. వాని మాటకు అడ్డు చెప్పేవారే అక్కడ లేరు. అహంకారము, గర్వము, క్రోధము వాడిని పట్టి పీడిస్తున్నాయి. ఆప్తుల్ని సైతం దుఃఖపెడుతూ ఉన్న ఆ దుర్యోధనుడు నిన్ను సంకటపరచకుండా ఊరకుండడు. వానికి ఎప్పుడూ నా మీదనే కన్ను. నన్ను చంపాలనే ఎల్లవేళలా ఆ తుచ్చును ప్రయత్నం. ధర్మార్జునులు కురువంశ నాశనానికి సమ్మతించరు. అందుచేత నేను కూడా కపటం లేకుండా వానితో కలసి మెలసి జీవించక తప్పేటట్టు లేదు. కౌరవులు, పాండవులు పాలు నీడలాగా కలిసి జీవిస్తుండగా కులనాశకుడైన ఆ దుర్యోధనుడు తన తుంటరి చేష్టలతో ఆ స్నేహాన్ని చెడగొట్టాడు. కురువంశ వినాశానికి వాడే మూల పురుషుడు. అయినా నీవు నేర్పుతో వాని దారిలో పెట్టవలసింది అని కోరుతున్నాను. వాడు చచ్చే వరకు తన క్రౌర్యాన్ని, మోసాన్ని వదలడు. కీర్తివంతమైన భరత వంశం అపకీర్తి పాలవుతుందనే ఆలోచన కూడా వానికి రాదు. కాబట్టి వాని మనఃప్రవృత్తిని అనుసరించి మనం కొంత దిగజారైనా సంధి చేసుకోవడం ఉచితం. కృష్ణ, మాకందరకు తాతగారైన భీష్ముడు, మా పెద్ద తండ్రి వింటుండగా సభలో నా మాటల్ని ఈ విధంగా చెప్పు. మనం అన్నదమ్ములమై ఉండి కూడా లోకం వ్రేలెత్తి చూపేటట్లుగా ఒకరితో ఒకరు పోట్లాడుకోవటం మంచిది కాదు. హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దల మాట ప్రకారం పంచుకొని హాయిగా అనుభవించడం ఎంతైనా సమంజసం. ఈ రీతిగా కౌరవులకు తమకు ఎలాగైనా సంధి చేయవలసిందని కోరిన భీముని మాటలకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి తన మనస్సులో, ఎప్పుడూ పూర్వం వినని మాటల్ని ఈరోజు భీముని నోటి నుండి విన్నాను. ఇక చెప్పవలసింది ఏమీ లేదు. వృకోదరుడు ఈ రకంగా మెత్తబడ్డం చూస్తే అగ్గి చల్లబడినట్లుగాను, పర్వతం తేలికైనట్లుగాను ఉంది. తన అన్నదమ్ములు యుద్ధంలో కష్టపడటాన్ని సహింపలేనందుచేత కౌరవుని చంపటానికి ఇష్టపడకపోవటం వల్ల ఇతడు మెత్తబడ్డాడు. ఈ సందర్భంలో ఈ వీరుణ్ణి రెచ్చగొట్టక తప్పదు అని తలచి, కీచకాంతకుడైన భీముడేనా ఇలా అంటున్నది? భీమసేన, శత్రువులకు వణకు పుట్టించగల శౌర్యము, దుర్యోధనుని ఆధిక్యాన్ని సహించని ఔద్ధత్యము, ధర్మరాజుకు రాజ్యప్రాప్తిని కలిగించాలనే తపన కలిగిన నీవు ఈ విధంగా అస్తవ్యస్తపు మాటల్ని మాట్లాడడం కూడదు సుమా. భయమంటే ఏమిటో తెలియని నీకు ఎవరో పిరికిమందు పోశారు అంటూ కృష్ణుడు గలగలా నవ్వాడు. దానికి భీముడు దరహసిత వదనంతో శ్రీకృష్ణుని చూచి, మాధవ, ఈ పౌరుష ప్రసంగం విరమించు. మా తండ్రి భాగంతో తృప్తి పడాలని నిశ్చయించుకున్న మా అన్న మాటకు ఎదురు చెప్పలేక నేను ఈ పద్ధతిని అనుసరిస్తున్నాను. నా బాహుబలం ఎలాంటిదో గమనించకుండా నీవు ఈ రకంగా అధిక్షేపించడం న్యాయం కాదు. భూమి ఆకాశం తల్లకిందులై ఒక్కమారుగా నా మీద విరుచుకుపడినప్పటికీ ఏమాత్రం చెలించకుండా దూరంగా విసిరివేయగలను అన్న భీముని మాటలకు కృష్ణుడు తిరిగి కలకల నవ్వి, భీమసేన, తమాషాకు అనిన మాటలకు ఇంత పెద్దగా రెచ్చిపోవాలటయ్యా.
నీ పరాక్రమం తెలియదనుకున్నావా? దుర్యోధనాదుల దుశ్చేష్టల్ని గమనించి ఇది తగదని చెప్పాను. అంతేగాని నీ శౌర్య ప్రాభవాలు తెలియక కాదు. యుద్ధరంగంలో తనకు సారథిగా ఉండవలసిందని అర్జునుడు నన్ను ప్రార్థించాడు. అందుకు నేను సంతోషంగా అంగీకరించాను. కౌరవుల్ని అవలీలగా జయించాలని ఉత్సాహపడుతూ ఉన్న మాకు నీ వంటి భుజబల సంపన్నుడి సాయం ఎంతైనా అభిలషణీయం అని సరసంగా సమాధానం చెప్పాడు. దానికి భీముడు కూడా అదే ధోరణిలో, ఏమీ పార్థుడు నీవు దండి మగలై ఈ వచ్చు కౌరవ్య సంగ్రామ క్షోభము బాహుదర్పమున తీర్పన్ పెద్ద మిర్రిక్కి మిమ్మేమెల్లన్ వెరగంది చూచెదముగాక ఈసారికిన్ పోయిరా భీముండు ఇత్తరి రిత్తమాటలకు కోపింపండు సూపెంపరన్ అని బదులు చెప్పి, యుద్ధమే సంభవిస్తే నా గదకు పండుగ చేసే నా పరాక్రమం ఎలాంటిదో నీవే గమనిస్తూగానిలే అంటూ హెచ్చరించాడు. ఆ తరువాత అర్జునుడు కృష్ణునితో తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు. శ్రీకృష్ణ, ధర్మజ్ఞుడైన ధర్మరాజు కంటే అధికంగా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఆ ధృతరాష్ట్రుడు మిక్కిలి లోభి. అతని పెద్ద కొడుకు పాపకార్యాలు చేయడానికి ఏమాత్రం జంకడు. అలాంటి వ్యక్తి రాజ్యంలో భాగం ఇవ్వడు. అందువల్ల సంధి జరిగే అవకాశం లేదని నీవు దృఢంగా నమ్ముతూ ఉన్నావు. నీలాంటి మహాత్ముడు తలపెట్టిన కార్యానికి అంతరాయం ఎప్పుడూ కలగదు. సాధ్యం కాదని అనుకున్న కోరికలే దీక్షతో ప్రయత్నిస్తే క్రమక్రమంగా ఫలిస్తాయి. అందుచేత మానవుడు ఏకాగ్ర చిత్తంతో కార్యాచరణకు ఉపక్రమించాలి. ఆపై దైవం తోడైతే అతని సంకల్పం సిద్ధించడానికి అడ్డమేదీ ఉండదు. ధర్మరాజును అవమానించారనే కారణంతో నీకు వారి మీద కోపం కలిగింది. ద్రౌపదిని నిండు కొలువులో ఆ విధంగా అవమానించినప్పటికీ ఓర్పుతో మేము అరణ్య అజ్ఞాతవాసాలు 13 సంవత్సరాలు చేశాము. కౌరవులు మమ్మల్ని మాయోపాయాలతో హింసించినప్పటికీ మాకు వారి మీద కోపం లేదు. కనుక మా ఉభయుల మధ్య సామరస్యాన్ని కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అర్జునుని మాటలకు కృష్ణుడిలా బదులు చెప్పాడు. అర్జున, తగిన సమయంలో వర్షం పడకపోతే కృషి సాగించినంత మాత్రాన ప్రయోజనమేముంది? దైవం అనుకూలించినప్పుడే మానవ ప్రయత్నం సఫలమవుతుంది. సంధి కోసం నా చేతనైనంత ప్రయత్నం చేస్తాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో దుర్యోధనునితో భీష్ముడు సంధి చేసుకోమని చెప్పగా వాడు చెప్పినదేమని? పాండవులతో పొత్తు కుదరదని, నేను రాజ్యభాగం వారికి ఇవ్వడం జరగదని, యుద్ధం చేసి తీరవలసిందే అని గర్జించాడు గదు. అయినా నా ప్రయత్నం చేస్తాను. అంతలో నకులుడు కలుగు చేసుకుని కృష్ణునితో ఈ విధంగా చెప్పాడు. శ్రీకృష్ణ, ధర్మజ భీమార్జునులు తమ తమ అభిప్రాయాలు వివరించారు. అరణ్య అజ్ఞాతవాసాలు చేసేటప్పుడు ఉన్న మా మానసిక పరిస్థితికి ఇప్పటి మా మనస్థితికి చాలా తేడా ఉంది. కౌరవుల విషయంలో మాకిప్పుడు దయ కలుగుతూ ఉంది. దుర్మార్గుడొకడు పాడి ఆవును చంపితే మరొకడు పెయ్యదూడ మీద విరుచుకుపడాలనా? దుర్యోధనాదులు పాపాత్ములై చెడిపోవాలని అనుకుంటే చెడిపోని. ఆ దుర్మార్గం మనకెందుకు? గోగ్రహణానంతరం కౌరవులలో మార్పు వచ్చి ఉంటుందని, నీ అనుగ్రహం వల్ల మా పక్షంలో చేరిన పాంచాలాది వీరుల బలపరాక్రమాలు వారికి ఎరుకేనని, నీ సహాయంతో ఇనుమడించిన భీమార్జునుల పరాక్రమం వారికి భయాన్ని కలిగింపగలదని నా విశ్వాసం. భీష్మాదుల హితోపదేశం వల్ల, నీ రాజనీతి విశారదత్వం వల్ల దుర్యోధనాదులు సంధికి అంగీకరిస్తారనే నా నమ్మకం. పిమ్మట సహదేవుడు కృష్ణుని వైపు చూచి సముచితంగా ఇలా ప్రసంగించాడు. శ్రీకృష్ణ, దుర్యోధనాదులు నీవు అచ్చటికి వెళ్ళినప్పుడు నీ విషయంలో అనుచితంగా ప్రవర్తిస్తారు సుమా. ధర్మరాజు చెప్పింది ధర్మ పద్ధతే, కానీ యుద్ధమే శరణ్యమని నా భావం. కౌరవులు ఒకవేళ సంధికి అంగీకరించినప్పటికీ అది చాలా కాలం నిలబడదు. ఆనాటి ద్రౌపదీ పరాభవాన్ని తలుచుకుంటే ఆ దుర్యోధనుని చంపందే మా కోపం చల్లారదని నాకు అనిపిస్తూ ఉంది. సహదేవుని ఈ మాటల్ని సాత్యకి మెచ్చుకొన్నాడు. సభలో ఉన్న వారందరూ సహదేవ సాత్యకులు ఇంత గొప్పగా చెప్పారు కదా అని శ్లాఘిస్తూ యుద్ధోత్సాహులయ్యారు. అక్కడే ఉన్న ద్రౌపదికి ధర్మజుని సామరస్య వైఖరి చాలా బాధ కలిగించింది. భర్తల మాటలు వినిన ఆమె భరించలేక గద్గద కంఠంతో దుఃఖం పొంగి పొరలి వస్తూ ఉండగా కృష్ణుని వైపు చూచి ఈ విధంగా మనవి చేసింది. శ్రీకృష్ణ, దుర్మార్గులైన దుర్యోధనాదులు అంతంత దుశ్చేష్టలు చేసి కూడా పశ్చాత్తాపం చెందక సంజయుని ద్వారా తీయని మాటలు చెప్పి పంపారు. అతని మాటలకు మెత్తబడి ధర్మరాజు ఆనాటి అవమాన భారాన్ని మరిచిపోయి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పి పంపాడు. ఈ రాజు తనకు దుర్యోధనుని మీద ఉన్న ప్రేమాతిశయం చేత తానింతవరకు పొందిన అవమాన పరంపరల్ని సహిస్తే సహించవచ్చు, కానీ
రాజ్యంలో భాగం తీసుకోకుండా వారితో చెలిమికి అంగీకరిస్తే మాత్రం లోకులు పాండవులు ఎంత అవివేకులు, ఎంత అసమర్థులు, ఎంత సిగ్గులేని వారు అని నిందించకుండా ఉండరు. గౌరవహీనంగా తాము తక్కువ వారమని ఎందుకు నిరూపించుకోనాలి? దుర్యోధనుడు మనస్సులో భయం అనేదే లేదు. నీ హితవచనాల వల్ల అతని దురహంకారం తొలగదు. యుద్ధమే నిశ్చయమైతే అప్పటికైనా వీరు సమరోత్సాహులవుతారో లేక అరణ్యాలకే వెళతారో. అన్నా, నేను ఇట్లన్నానని వేరుగా భావించవద్దు. నీవు పాండవులు కలిసి యుక్తాయుక్తాల్ని నిర్ణయించి మన కార్యము మీ మంచితనము చెడకుండా నేర్పుగా కౌరవులతో సంధి కుదుర్చుకొనండి. ఏ మాటల వల్ల పని జరుగుతుందో ఫలితం లభిస్తుందో తెలిసి మాట్లాడడం చేతగాని దాన్ని మనసులోని మాటల్ని కడుపులో దాచుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నానన్నయ్య. మంచి చెడ్డను నాకు తెలియవు. కోపంతో పిచ్చెత్తిన వానికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండదు కదా. ఇక నన్ను కూర్చి నేను చెప్పుకోనాలంటే, వరమున పుట్టి తిను భరత వంశము జొచ్చితి అందు పాండు భూవరునకు కోడలైతి జనవంద్యుల బొందితి నీతి విక్రమస్థిరులగు పుత్రులన్ బడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్ సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాన ఎంతయు. పద్మనాభ, వరప్రభావంతో అయోనిజగా జన్మించాను. ప్రఖ్యాతి వహించిన భరతవంశంలోని పాండురాజుకు కోడలనయ్యాను. ప్రజల చేత పొగడ్తలందుకొని పాండవుల్ని చేపట్టాను. నీతివంతులు పరాక్రమశాలురు అయిన కొడుకుల్ని గన్నాను. అంతేకాక నీ చేత నీ చెల్లెలు సుభద్ర కంటే కూడా స్నేహగౌరవాలతో ఆదరించబడుతున్నాను. ఇలాంటి నన్ను రాజసూయయాగ దీక్షానంతరం చేసిన మంగళ స్నానంతో పవిత్రమైన నా జడను పట్టుకొని ఒకానొక నీచుడు నా భర్తలు 5 మంది చూస్తూ ఉండగానే కొలువులోనికి ఈడ్చుకుని వచ్చాడు. కులస్త్రీకి జరగవలసిన పరాభవమేనా ఇది? నిండు సభలో ఏక వస్త్రంతో ఉన్న నన్ను ఆ దుశ్శాసనుడు అవమానం చేస్తూ ఉంటే నా భర్తలు బొమ్మల్లాగా నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. ఆ సమయంలో నా మనస్సు నిన్ను ప్రార్థించింది. ఈ విషయాన్నే నా గుర్తుకు తెచ్చుకో. కోడలు అని అయినా ఆలోచించకుండా ఆ ధృతరాష్ట్రుడు అప్పుడు నన్ను దాసిని చేశాడు. అలాంటి వ్యక్తి దగ్గరకు నా భర్తలతో పాటు నేను వెళ్ళి దాస్యమే చేయాలో కోడరికమే చేయాలో నీవే నిర్ణయించు. ఈ విధంగా అంటూ దుఃఖావేశంతో ద్రోవది బంధురంబైన క్రొమ్ముడి గ్రమ్మన విచ్చి వెంట్రుకల్తా వలచేత బూని అసితచ్చవి బొల్చు మహాభుజంగమోనా విలసిల్లి వ్రేలగా మనంబున పొంగు విషాద రోషముల్ కావగలేక బాష్పములు గ్రమ్మగ దిగ్గన లేచి ఆర్తయ్యి. నల్లని పాములాంటి కాంతితో ప్రకాశించే తన వెంట్రుకల్ని శ్రీకృష్ణుని ముందరబెట్టి, అచ్యుత, ఈ వెంట్రుకలు దుశ్శాసనుని వ్రేళ్లు తగులుకొని తెగిపోగా మిగిలినవి. సంధిని గూర్చి వారితో ప్రస్తావించేటప్పుడు నా ఈ కురుల్ని గుర్తుకు తెచ్చుకో. ఈ వెంట్రుకల్ని పట్టుకొని సభలోనికి ఈడ్చుకొని వచ్చిన ఆ దుశ్శాసనుని చేయి శరీరము యుద్ధంలో ముక్కలు ముక్కలై నిలబడగా చూచినప్పుడే నా కడుపు మంట చల్లారుతుంది. ఇది అల్పమైన కార్యాలతో చల్లారే అగ్గి కాదు. పరాభవానికి గురైన నేను, ధర్మరాజు, దుర్యోధనుని పీనుగును కన్నులారా చూడకపోయామంటే పెద్ద గదను భుజాన వేసుకుని మోస్తున్న భీముని భుజబలము, గాంధీవం అనే పేరు గల ధనస్సును ఎప్పుడూ పట్టుకుని ఉన్న అర్జునుని పరాక్రమము తగలబెట్టడానికా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి పూనుకున్న నీ వంటి మహాత్మునికి చెల్లెలినై పరాక్రమవంతులైన భర్తలు ఉండి కూడా ఇంతటి అవమానాన్ని నిప్పును ఒడిలో దాచుకున్నట్లు భరిస్తున్నాను అంటూ గద్గద స్వరంతో దుఃఖించింది. అప్పుడు కృష్ణుడు ఎంతో ఆప్యాయంగా, చెల్లి, నేనుండగా నీకెందుకమ్మా దుఃఖం? నీవు సంతోషించే విధంగా విరోధులను నిర్మూలించి తీరతాను. నీవు ఏడ్చిన రీతిగానే దుర్యోధనాదుల భార్యాబిడ్డలు కూడా దుఃఖించాలి. వారి ఏడ్పులు విని నీవు పకపక నవ్వే దినాలు సమీపించాయి. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నీవు దుఃఖించవద్దు. త్వరలోనే నీ భర్తలు శత్రు సంహారం చేసి సామ్రాజ్యలక్ష్మిని చేపట్టడం నీవే చూస్తావు అని ఓదార్చాడు. అనంతరం అర్జునుడు కృష్ణునితో, వాసుదేవా, ఇరుపక్షాలకు క్షేమకరమైన కార్యమేదో అది చెయ్యి. శాంతి కోసం చెప్పదగిన మాటల్ని దుర్యోధనునికి చెప్పు. విన్నాడా సరి, లేదా వానికి వినాశకాలం తప్పదు అన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు తన ప్రయాణం రేపేనని ముహూర్తం నిశ్చయించాడు. మరుదినం శ్రీకృష్ణుడు స్నాన సంధ్యా వందనాది కార్యక్రమాలు నిర్వర్తించి తమ్ముడైన సాత్యకితో సహా హస్తినకు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ధర్మరాజు మొదలైన వారందరూ కృష్ణుణ్ణి సాగనంపటానికి వచ్చారు. ధర్మజుడు కృష్ణుణ్ణి కౌగిలించుకొని, వాసుదేవ, నీ వచ్చటికి రానున్నావు అనే వార్త విన్న వెంటనే మా అమ్మ
కుంతీదేవికి ప్రాణం లేచొస్తుంది. మా అందరి పక్షాన నీవు ఆ పవిత్ర చరిత్రను కౌగిలించుకొని కుశల ప్రశ్నలతో ఆమె చిరకాల మనోవేదన తొలగించు. అడవికి నేగునాడు మమునంపగ ఎంతయు దౌవు వచ్చినప్పుడు తన మోము దైన్యమున బొందెడు అశ్రులు చూచి చూచి అట్లొడబడి డించిపోవలసె ఉమ్మలికంబున గొంతి ఇంతకున్ బడుగయి పాలలో పడిన బల్లి విధంబున నుండకుండునే. మేము అడవులకు వెళ్ళేటప్పుడు మా తల్లి మమ్మల్ని సాగనంపటానికి మాతో పాటు కొంత దూరం వచ్చి చెంపల మీద జారుతూ ఉన్న కన్నీళ్లతో మూర్తీభవించిన శోకదేవతలాగా నిలబడిపోయింది. ఆ మహాసాధ్వి పాలలో పడిన బల్లి వలె తన బ్రతుకును ఈడుస్తూ ఉంది కదా. లక్కయిల్లు కాలింది మొదలు ఆమె మా కోసం దిక్కులేని దానిలాగా దైన్యంతో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంది. ఆ కష్టాలన్నీ గడిచి గట్టెక్కే కాలం త్వరలోనే రానున్నదని నా మాటగా నీ మేనత్తతో చెప్పి ఓదార్చు. అన్నిటికీ నీ ఉన్నావనే ధైర్యంతో ఆమె కాలం గడుపుతూ ఉంది. అచ్చట భీష్ముడు, ద్రోణుడు, బాక్లికుడు మొదలైన బంధువులందరకు వారి వారికి తగిన మర్యాదలతో నా నమస్కారం అర్పించు. ధర్మవేది అయిన విదురుణ్ణి నామారుగా గాఢాలింగనంతో గౌరవించి ప్రియమైన ప్రసంగంతో క్షేమ సమాచారాలను అడిగి ఆదరించు. అతడు పక్షపాతం లేనివాడు అని విన్నవించాడు. తర్వాత అర్జునుడు కృష్ణుణ్ణి చూచి, మహానుభావ, ధర్మ ప్రకారం మా తండ్రి భాగం మాకివ్వలసిందని ధర్మరాజు అడుగుతున్నాడు. అందుకు దుర్యోధనుడు అంగీకరిస్తే అంతకన్నా కోరదగినది ఏమీ లేదు. ఒకవేళ అతడు అంగీకరించిన పక్షంలో పుత్ర మిత్ర సమేతంగా ఆ వైపున్న వారినందరినీ గుంటదవి పూడుస్తా అని స్పష్టం చేశాడు. ఆ మాటల్ని విన్న భీమసేనుడు ఆనందంతో మదించిన ఏనుగులాగా పొంగిపోయి, ఆహా, అర్జునుడు ఎంత గొప్పగా వీరునికి తగిన ధోరణిలో ప్రసంగించాడు అని అభినందించాడు. నకుల సహదేవులు సైతం సంతోషించి నెయ్యమో కయ్యమో ఏదో ఒకటి తేల్చుకుని రావలసిందని కృష్ణునికి విన్నవించారు. ఈ విధంగా పాండవులు శ్రీకృష్ణునికి చెప్పవలసిన మాటలన్నీ చెప్పి ఉచిత రీతిని అతనికి ప్రదక్షిణం చేసి వీడ్కోలు చెప్పారు. యాదవ పాంచాలాది రాజులు సైతం కృష్ణుని అనుమతితో వెనుదిరిగారు. హస్తినాపురికి బయలుదేరి వెళుతూ ఉన్న శ్రీకృష్ణునికి దారిలో ఒకచోట నారదాది మహామునులు తటస్థపడి కౌరవ సభలో జరిగే విశేషాల్ని గమనించటానికి తాము కూడా రాదలశామని చెప్పి ఆయన్ని ఆశీర్వదించి పంపారు. పృథుగ్యుంకే సమయానికి కృష్ణుడు కుశస్థలం చేరుకొని ఆ రాత్రి ఆ పట్టణంలో విడిది చేశాడు. నమద నిమిష చూడా నవ్యరత్న ప్రభా సంగమ రుచిర పదాబ్జ గర్వ దుర్వార దైత్యోద్యమ బహుళ తమో మార్తాండ దుఃక్రీడన ప్రక్రమ లలిత వికాస గాఢ భక్తి ప్రకాశ. మహాభారతంలోని ఉద్యోగ పర్వం 2వ భాగం విన్నారు. అందించిన వారు డి నాగసిద్ధారెడ్డి గారు.